సరే హేమంత్ గారు ఒక నిమిషం మళ్ళీ మాట్లాడండి. వేణుగోపాల్ గారు ఫైనల్ గా మీరు చెప్పండి. పిడమర్తి రవి గారు అయితే క్లియర్ గా చెప్పారు, ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము, నేనైతే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాను, మన ప్రాంతం మన వ్యాపారం అనే నినాదంతో డెఫినెట్ గా ఇది ప్రజల చేతుల్లోకి వెళ్ళింది కాబట్టి దీన్ని ఇంకా తీవ్ర రూపం దాలుస్తాము, తెలంగాణ వాసులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్తున్నారు. కాబట్టి మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా ఈ విషయంలో? ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వము నాకు ఒక ఆలోచన వస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక ఇష్యూని తీసుకొచ్చినప్పుడు ఆ ఇష్యూని మాఫీ చేసేటప్పుడు ఇంకో కొత్త ఇష్యూని డైవర్ట్ చేయడం అనేది కొత్త డైవర్టెడ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇట్లాగే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఎలక్షన్స్ రాబోతున్నాయి. దాని మీద ఇప్పుడు ఢిల్లీలో మొన్నటి రోజున పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి వచ్చారు. ఏమి ఉపయోగం లేదు, అక్కడ డొల్ల అయిపోయింది. ఇప్పుడు పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలా, ఇప్పుడు రిజర్వేషన్లతో పోతారా లేకుంటే ఎలా పోవాలనేటువంటి మీమాంసలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? కొత్త గేమ్ రావాలి. కొత్త గేమ్ రావాలంటే ఏదో ఒక డైవర్టెడ్ చేయాలి అని ఆలోచన కూడా కొత్తగా అని నాకు అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఒకసారి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్కి వెళ్తే ఈ బీసీల రిజర్వేషన్ క్వశ్చన్ని పూర్తిగా పూర్తిగా మాఫీ చేసే విధంగా ఈ గో బ్యాక్ వచ్చింది అనేటువంటి ఆలోచన కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ విషయానికి వస్తే వాళ్ళకంటే మీ నాయకులు ఎక్కువ మాట్లాడుతున్నారు. మేము మాట్లాడుతున్నది ఏం మాట్లాడుతున్నామంటే మేమేం మాట్లాడుతున్నాం, మేము బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడి కొంతమంది కాంగ్రెస్ లోనే కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటి మాకు ఒక ఆలోచన వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. అదే విధంగా మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి పోవచ్చు, వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉండొచ్చు, బతకచ్చు. వ్యాపారం చేయడం కాదు, వాళ్ళు ఏ పనైనా చేసుకోవడానికి కూడా ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇది భారతీయుని హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ. ఇక ఒక వర్గాన్ని ఒక వర్గము, ఒక మతాన్ని ఇంకొక మతాన్ని కించపరిచినట్టు మాట్లాడడం అనేది తప్పు. దానికి సంబంధించినటువంటి స్థానిక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దానికి ఎటువంటి విషయాల్లో డిమాండ్ మేము చెప్పేది అదే, బాధితులకు న్యాయం జరగాలి. జరిగినటువంటి దాడిని ఎస్కే జ్యువెలరీస్ యాజమాన్యం సంబంధిత వ్యక్తులు, వాళ్ళు మార్వాడీలైనా సరే, ఇంకా తోపులైనా తురుములైనా కోటీశ్వరుడైనా సరే వాని మీద చర్యలు జరగాల్సిందే. ఇకపోతే రెండో విషయం చెప్తున్నా, ఈ యొక్క విషయంలో ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అదే బీసీ కులాలను వేరే మతస్థులు అంటే ఇక్కడ అన్య మతస్థులు, ముస్లింలు, వేరే క్రిస్టియన్స్ కూడా భారతీయ జనతా పార్టీ మేము మాట్లాడే మరొక కొత్త ఉద్యమాన్ని కూడా మేము కూడా గో బ్యాక్ అంటున్నాము. అన్య మతస్థులను గో బ్యాక్, సేవ్ బీసీ వృత్తులు, బీసీ కుల వృత్తులని ఖచ్చితంగా సేవ్ చేయాలి. వాళ్ళ కుల వృత్తులు బీసీలకు చెందాలనేటువంటి అంశం మీద మేము కూడా ఒక కొత్త ఉద్యమాన్ని చేయబోతున్నాము అనేటువంటి వాస్తవాన్ని మేము కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఏదైతే అన్య మతస్థుల ద్వారా ఈ కుల వృత్తులను నాశనం చేస్తున్నారో, ఏదైతే మంగళి పని చేసే నాయ బ్రాహ్మణులను, అదేవిధంగా బంగారం పని చేసే విశ్వ బ్రాహ్మణులను, అదేవిధంగా ఏ కుల వృత్తిని కూడా బతకనీయకుండా చేస్తున్నటువంటి అన్య మతస్థులను కూడా ఇక్కడి నుంచి మనం వెళ్ళగొట్టాలి. దానికి సంబంధించి కూడా మేము కూడా ఒక ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తాం. అతి త్వరలో ఆ కార్యాచరణ కూడా మేము కూడా చేస్తాం అనేటువంటి సందర్భాన్ని తెలియజేస్తాం. రైట్, ఒక్క నిమిషం అండి. మన మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి సంబంధించిన మరో ఉద్యమకారులు తెలంగాణ శ్యామ్ గారు లైన్లో ఉన్నారు, తనతో ఒకసారి మాట్లాడదాం. శ్యామ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం. చెప్పండి మేడం. రైట్, శ్యామ్ గారు, ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనేది నినాదం నడుస్తుందో దానికి సంబంధించి ఉద్యమం చేపడుతున్నారు. పిడమర్తి రవి గారు, మీరు, మీలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ మీకు కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి మార్వాడీల నుంచి అనేది అన్నీ కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం. కాబట్టి ఏంటి అంటే మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఏం అడుగుతున్నారు? ఇన్నేళ్ళుగా లేని వాళ్ళు ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకుంటూ వస్తున్నారు, అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు అంటే మొన్న జరిగిన ఆ ఇన్సిడెంట్తోనే ఇది మరొకసారి తెర మీదకి వచ్చింది అని చెప్తున్నప్పటికీ మేము ఎక్కడా కూడా నకిలీ వస్తువులు అమ్మట్లేదు, కల్తీలు చేయట్లేదు, మా వ్యాపారం మేము చేసుకుంటున్నాము అనేది వాళ్ళ వర్షన్. బట్ ఇక్కడ మీకున్న అభ్యంతరాలు ఏంటి, మీ డిమాండ్లు ఏంటి? మేము ఏమంటున్నాం అంటే మేడం, ఈ ఉద్యమం మొండా మార్కెట్ పైన, మొండా మార్కెట్ లో ఒక దళితుడి పైన దాడి చేసి పనులు ఎరగొట్టి చెవుల నుంచి ఒక అడగడానికి పోయినటువంటి ఒక బీసీ పైన, ఒక యాదవ్ పైన, ఒక ముదరాజ్ పైన, ఒక ఆర్యకటిక పైన దాడి చేస్తే అక్కడి నుంచి మొదలైన ఉద్యమం కాదు. నెంబర్ 2, వాళ్ళన్నట్టు మేము ఆ దాడిని ఖండించాము, మార్వాడీల అహంకారాన్ని ప్రదర్శించారని మేము హెచ్చరించాము. భావోద్వేగంతో చాలా మంది ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానికులే, అసలు వాస్తవం చెప్పాలంటే నీకు దెబ్బలు తిన్న వాళ్ళే వాళ్ళని పోయి తందామనంటే మేము ఆపాము. అలా పోయి కొడదాం అనేటువంటి